నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ నందు పలు చోట్ల శివారు ప్రాంతం నందు సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు శంకుస్థాపనకి విచ్చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, భానుశ్రీ, టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 41వ డివిజన్ లో ఇప్పటి వరకు 3,60,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని మీడియా ద్వారా తెలియజేశారు. రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు. ఇక్కడ ఈ ప్రాంతం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. జనవాసాలు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి. శివారు కాలనీలు, ఈ శివారు కాలనీల్లో కనీస వస్తువులు అంటే రోడ్డు కావచ్చు, కాలువ కావచ్చు, మంచినీటి పైప్లైన్ కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇలాంటి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన, దీనికోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా ఈ యొక్క ప్రాంతంలో శరవేగంగా చేస్తామని మాట ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన పని ఈ నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి సాధిస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అభినందిస్తూ, అదేవిధంగా ఎక్కడా కూడా నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు జరిగిన తర్వాత అభివృద్ధి పనులు నాణ్యతతో జరగటం ఎంత ముఖ్యమో క్యూరింగ్ కూడా అంత ముఖ్యం. ఆ క్యూరింగ్ విషయంలో చాలా దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దేశించినటువంటి కాల పరిమితి ప్రకారం క్యూరింగ్ జరగాల్సిందే. అవన్నీ కూడా ఫోటోలు, వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు కూడా జూన్లో వచ్చే నిధులతో ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మసీదు ఉంది. ఈ యొక్క మసీదుకి ఇక్కడి నుంచి వెళ్లేదానికి రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు కూడా 15 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అతి త్వరలో, వీలైనంత త్వరలో ఎప్పుడు నిధుల అవకాశం దొరికినా ఈ యొక్క మసీదుకి వెళ్లే ఈ 15 లక్షల రూపాయల రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పని ఖచ్చితంగా మాట చెప్తూ, ప్రజలందరూ కూడా నేను పిలుపునిచ్చేది ఒకటే, ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేతే శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నాం. స్థానిక ప్రజల చేతే మీరు ఆ కాంట్రాక్టర్కి, అధికారులకు కూడా పూర్తిగా సహకరించి ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైనా అవసరం వస్తే కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది. కాలువలు కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది. దానికి సహకరించండి. అలా సహకరించుకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఈ యొక్క 41వ డివిజన్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ డివిజన్ అతిపెద్ద మెజార్టీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటే. నాకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల వ్యవధిలో అక్షరాల ఈ డివిజన్ మొత్తం మీద 3,60,00,000 రూపాయలు, 1,02 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, అక్షరాల 3,60,00,000 రూపాయల నిధులు ఈ రోజు చేసినటువంటి 29 లక్షలు కలిపితే మొత్తం 3,60,00,000 రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్లో ఖర్చు పెట్టామని చెప్పి పాటిస్తూ, రాబోయే రోజుల్లో కూడా శివారు డివిజన్ కాబట్టి, వేగవంతంగా విస్తరిస్తున్న డివిజన్ కాబట్టి మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా పనిచేస్తానని చెప్పని